హెల్తీ ప్లేట్ ప్రజెన్స్ ఇన్స్టెంట్ గోధుమ పిండి దోశ. ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. నూనె వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ తరిగిన అల్లము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ బద్ద మినప్పప్పు, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 1 కప్పు సన్నగా తరిగిన టమాటా ముక్కలు, 5 నుంచి 6 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, గుప్పెడు కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని స్టవ్ ఆపేయాలి. ఒక గిన్నెలో 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని కావాల్సినంత నీరు చేర్చి దోశలకి ఏ విధంగా అయితే పిండి కలుపుకుంటామో అదే విధంగా అంత జారు ఉండేటట్టు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న తాలింపుని అంతటినీ కూడా ఈ పిండిలోకి చేర్చుకొని గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న పిండిలోకి తగినంత ఉప్పు రుచికి సరిపడా వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఎంతో ఈజీగా దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ ప్యాన్ స్టవ్ మీద పెట్టి అది వేడి అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ తోటి ఒక దోశ వేసుకోవాలి. ఈ దోశ కాలాలంటే దాని చుట్టూ కూడా 1/2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని ఆ దోశ కాగుతూ ఉండగా అంచులన్నీ కూడా బ్రౌన్ కలర్లో అయ్యాక మెల్లగా ఇంకో వైపుకి తిప్పుకోవాలి. అటువైపు కూడా బాగా కాలనిచ్చాక అంతేనండి, ఎంతో రుచికరమైన గోధుమ దోశలు ఇట్టే రెడీ అయిపోతాయి. మీ పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీగా ఎంతో చక్కగా ఇష్టపడతారు. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.